ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్కు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 2వ కీర్తన 8వ చరణం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఒక వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వినికిడిలో నెరవేరునుగాక. ఒక వాగ్దానంలో నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చెదను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, మనము అడగమంటున్నాడు. అడిగినప్పుడు మనకు జనములను స్వాస్థ్యముగాను సంపదగాను, అదేవిధంగా భూమి దిగంతముల వరకు మనకు సొత్తుగా ఆస్తిగా మనకు ఇస్తానని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అయితే మనము అడిగిన వెంటనే భూమిని దిగంతముల వరకు సొత్తుగా మనకు సంపాదించుకోవాలంటే, మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, అక్కడ వెదకుడి దొరుకునంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. మనం అడిగిన వారికి ప్రతివాడు పొందుకును అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనం అడిగి పొందుకోవాలని ఒక వచనం ద్వారా మనకు తెలియబడుతుంది. మనం ఏమి కావాలో మనము దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు పాదాల చెంతన మనము ప్రార్థించి అడిగి పొందుకోవాలని వాక్యం ద్వారా తెలిసింది. అడుగు ప్రతి వాడును పొందును, అడుగు ప్రతి వాడికి ఇయ్యబడును అని వ్రాయబడింది. కాబట్టి మనం అడిగి పొందుకునేవారుగా ఉండాలి. అదేవిధంగా 9వ వచనం నుండి 12వ వచనం వరకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, ఇక్కడ 9 నుండి 12 వచనంలో వరకు ఏం రాయబడిందంటే, ఏ మనుష్యుడైనను, మనలో ఉన్నటువంటి ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగితే వానికి రాతినిస్తామా? అదేవిధంగా చేపను అడిగిన ఎడల పామునిస్తామా? మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా, మనము చెడ్డవారైనప్పటికీ మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. అటువంటిది పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవాది దేవుణ్ణి మనము పొందుకున్నాలంటే మనం ఏమై ఉండాలంటే ఆయన కుమారులై ఉండాలి. 2వ కీర్తన 7వ చరణంలో ఈ విధంగా వ్రాయబడింది, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. కాబట్టి మనము ఆయన కుమారులుగా ఉన్నట్లయితే, ఆయన కుమార్తెలుగా ఉన్నప్పుడు మనము అడగాలి. మనం ఆయన కుమార్తెలుగా చేయబడాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, తన్ను ఎందరు అంగీకరించారో, ఎంతమంది అయితే ఆయనను అంగీకరించారో, యేసు ప్రభు వారిని అంగీకరించారో, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి ఆయన అంగీకరించాలి, ప్రభువుని అంగీకరించాలి. అదేవిధంగా ఆయన నామమును విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము
అనుగ్రహించెను. అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలు అవ్వాలంటే, ఆ అధికారమును మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, మొదటగా ఆయన్ను అంగీకరించాలి. యేసు వారిని ప్రభు అని ఒప్పుకోవాలి. అదేవిధంగా ఆయన్ను లోక రక్షకుడని అంగీకరించాలి. అదేవిధంగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం దేవుని పిల్లలగుటకు అధికారమును కలిగి ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే దేవుని పిల్లలమవుతామో అప్పుడు తండ్రిగా ఆయన మనం పిల్లలమైనటువంటి ఆయనకు మన తండ్రిగా ఆయన పిల్లలకు ఏమి కావాలో, ఏవి మంచివో ఏవి చెడువో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనకు మంచి నిశ్చయముగా మంచిని ఈవలనే ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము అడుగుము అంటున్నాడు. నన్ను అడుగుము భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదనంటాడు. మనకు ఏం కావాలో అది అడగమంటాడు. మనకు ఆస్తి కావాలా, ఆరోగ్యం కావాలా, లేకుంటే పిల్లలు కావాలా, లేకుంటే ఆ వివాహం కొరకు అడుగుతున్నావా, లేకుంటే ఏదో జాబ్ గురించి అడగాలనుకున్నావా, లేకపోతే డాక్టర్ సీటు గురించి అడగాలనుకున్నావా, ఇంజనీర్ సీటుగా ఇంజనీర్ జాబ్ అడగాలనుకుంటున్నావా, లేకుంటే ఏ విషయం అందు నీవు అడగాలనుకుంటున్నావో ఆ విషయాలను మనము ఆయన అడిగిన భూమి దిగంతముల వరకు మనకు సొత్తుగా ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి అడుగుము నీకు ఇయ్యబడును అంటున్నాడు. అడుగుము ఇవ్వబడును. ఎప్పుడు అడగాలి అంటే దేవుని పిల్లలైనప్పుడు ఆ యొక్క అధికారము మనకు అనుగ్రహించినప్పుడు తండ్రిని మనము ఏ విధంగా మనం లోకంలో యొక్క తండ్రిని అడుగుతుంటామో ఆ విధంగా ఆత్మీయంగా మనము ఈ యొక్క దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాము. కాబట్టి దేవుని అధికారమును మనకు అనుగ్రహించి ఉంటాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క అధికారమును బట్టి దేవుణ్ణి మనము అడిగి పొందుకునేవారుగా ఉంటాం. కాబట్టి మొదటిగా ఆయన పిల్లలకు అయ్యి అధికారమును అనుగ్రహించుకొని ఉండాలి. రెండవదిగా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఎందురు. వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి, కానీ శరీరం చేత నడిపించబడకూడదు. శరీరమునకు ఆత్మకు ఎప్పుడు పోరాటం ఉంటుంది. కాబట్టి శరీరము ఈ లోక విషయాలను ఇష్టపడుతుంది, ఆత్మ దేవుని యొక్క కార్యాలను ఇష్టపడుతుంది, దేవుని స్థితించడానికి ఇష్టపడుతుంది. అది ఆ యొక్క దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. ఎందరైతే దేవుని పిల్లలు అవుతామో వారందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడితే వారు దేవుని కుమారులై ఎందురు. అదేవిధంగా మూడవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు. ఎవరైతే ఇతరుల మధ్య సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. మనము ఇతరులకు సమాధానపరిచేవారు ఉండాలి, వారి మధ్య సయోధ్యను కుదిర్చేవారుగా ఉండాలి, కానీ వారి మధ్య ఈ యొక్క విరోధము పెంచేవారిగా ఉండకూడదు. కాబట్టి దేవుని పిల్లలైన వారు సమాధానపరచువారుగా ఉంటారు. అటువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. అదేవిధంగా 4వదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినట్లుగా ప్రత్యేకపరచబడి ఉండాలి. మనము అన్ని జనుల నుండి, లోకము నుండి ప్రత్యేకించబడి ఉండాలి. మనము పవిత్రము, మన యొక్క హృదయమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రత్యేకించబడి ఉన్నవారమో మనం కూడా దేవునికి పరిశుద్ధత కలిగి ప్రత్యేకించబడి మనము ఈ యొక్క లోకానుసారంగా నడుచుకునక దేవుని వాక్యానుసారం నడుచుకుంటూ మన పరిశుద్ధమైన జీవితాన్ని, దేవుని సహవాసం కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. మనం మొదటిగా చూసినప్పుడు దేవుణ్ణి ఆయన్ను అంగీకరించాలి. అదేవిధంగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు అధికారము అనుగ్రహించబడుతుంది. మొదటిది. రెండవదిగా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మూడవదిగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. 4వదిగా ప్రత్యేకంగా ఉండాలి. ఈ 4 విషయాల్లో మనం అందరం నడుచుకున్నట్లయితే అప్పుడు దేవుడు
దేవుణ్ణి ప్రార్థించి అడిగినప్పుడు 2వ కీర్తన 8వ చరణంలో చెప్పబడిన ప్రకారం నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదనంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 7:7లో చెప్పబడినట్లు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి మనం అడుగు ప్రతివాడును పొందును అని తెలియబడింది. కాబట్టి మనం అడిగి పొందుకునే వారిగా ఉండాలి. అట్టి అధికారం ఎవరికి కలుగుతుందంటే దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు అనబడినప్పుడు మాత్రమే, దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు మాత్రమే, సమాధాన పరిచేవారిగా ఉన్నప్పుడు, లోకముల నుండి ప్రత్యేకించబడిన వారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం అడగడానికి అర్హత సాధించాము. కాబట్టి ఆ అర్హత కలిగి మనం అడిగినప్పుడు దేవుడు భూమిని దిగంతముల వరకు మనకు సొత్తుగా ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి మీరు నమ్మినట్లయితే మనకు ఏవైతే అవసరమైనో ప్రతిదీ కూడా మనము దేవుని కుమారులుగా అనబడి ఎంచబడిన వారమైతే, విశ్వాసులమైతే మనము ఆయన అడిగినప్పుడు మనకు భూమిని దిగంతముల వరకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మీరు నమ్మినట్లయితే ఈ యొక్క సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపా కనికరం గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీ యొక్క నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నారు దేవా యేసయ్య. అవును తండ్రి, మీ యొక్క నామమును మిమ్మల్ని ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే మీ నామమును విశ్వాసం ఇస్తారో వారందరూ దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహించబడనని తెలియజేశారు నైనా. అదేవిధంగా దేవుని ఆత్మచేత నడిపింపవారు దేవుని కుమారుల ఎందురని తెలియజేశారు. అదేవిధంగా తండ్రి, ఈ సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుతారని రాయించారు నైనా. అదేవిధంగా లోకంలో ప్రత్యేకించబడిన వారు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నవారని ఈ 4 లక్షణాలు మేము కలిగి ఉన్నప్పుడు నైనా మిమ్మల్ని అడిగే అర్హతను కలిగి ఉంటాం నైనా. అలా అర్హతను కలిగి ఉండి మిమ్మల్ని అడిగినప్పుడు మత్తయి సువార్త 7:7లో చెప్పబడిన ప్రకారం అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును, అడుగు ప్రతివాడును పొందును అని రాయబడి ఉన్నదండి. మేము ఆ విధంగా పొందుకున్నట్టుకు మీ కృపను, మీ యొక్క దీవెనను మాపై కుమ్మరించి, ఎవరైతే అట్టి కన్నీటి వేదనతో తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రార్థించి గోదాడుతున్నారో వారికి అందరికీ నేను అడిగిన ప్రతిదీ మీరు దిగంతల వరకు నేను సొత్తుగా ఇస్తానన్న వాగ్దానం చేసిన దేవుడు, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నేను వారికి ఆ విధంగా అనుగ్రహించి వారు పొందుకున్నట్లు చేసి నేను మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచే విధంగా వారిని తండ్రి ఆశీర్వదించి మీరే మహిమ పొందుతారని నమ్ముతూ విశ్వసిస్తూ త్వరలో రానటువంటి యేసయ్య అతి ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.